నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు మే 12 వచ్చేసి హనుమాన్ జయంతి వస్తుంది. అంటే పోయిన నెల వచ్చేసి అప్పుడు కూడా హనుమాన్ జయంతి అన్నారు. హనుమాన్ జయంతికి ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతికి అసలు వ్యత్యాసం ఏంటి? నెల నెల రావడంలో ఏంటిది అసలు? దీనికి ఏమంటారు? మనం పూజలు ఎలా చేసుకోవాలి ఈసారి వచ్చే హనుమాన్ జయంతిని? తప్పకుండా అమ్మ, అందరికీ కావాల్సినటువంటి ప్రశ్నని మీరు సంధించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ రెండు నామాలు చాలు హనుమత్ జయంతి రోజున మనం హనుమంతుల వారి యొక్క కృపా కటాక్షాన్ని పొందటానికి. శ్రీరాముడి యొక్క తారక మంత్రం చాలా విశేషత్వము. మరి మీరు అడిగిన దానికి ముఖ్యంగా చైత్రమాసంలో మనకు వచ్చేటటువంటి పౌర్ణమి, చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి ఉత్సవాన్ని నార్త్ సైడ్ అంటే ఉత్తర భారతదేశంలో అధికంగా చేసుకుంటారు. సరే, అది కొన్ని సంవత్సరాలుగా మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఆ ప్రాంతీయ ఆచారాల్లో దీన్ని కూడా చేర్చేసి హనుమంతుడి యొక్క విజయోత్సవాన్ని హనుమంతుడి యొక్క జయంతిగా వాళ్ళు అనుకొని చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే కొంతమందికి తెలియక, కొంతమందికి తెలిసిన ఇక్కడ మనం అదే ఆచరిస్తున్నాం కాబట్టి కొన్ని సంవత్సరాల పాటుగా అదే చేద్దామని చెప్పి చేసుకుంటున్నారు. కానీ ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అటు సైడు ఈ హనుమత్ జయంతి అనేటటువంటిది రేపు మనకి మే 12వ తారీఖున విశేషంగా చేసుకుంటారు హనుమత్ జయంతి. శాస్త్రం ఏం చెబుతుంటండమ్మా, హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్షము, పూర్వభాద్ర నక్షత్రము, అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి హనుమత్ జయంతి వస్తుంది అని చెప్పారు. అది పూర్వభాద్ర నక్షత్రం. స్వామివారు కుంభరాశిలో జన్మించారు, కర్కాటక లగ్నంలో జన్మించారు స్వామివారు. కాబట్టి ఈ మే 12వ తారీఖున వచ్చేటటువంటి ఈ వైశాఖ బహుళ దశమి, ముఖ్యంగా ఈ దశమి అనేటటువంటిది విశేషత్వం అమ్మ. దశమి పౌర్ణమి రోజు చేసేది అది వేరు, అయిపోయింది. మనకి శాస్త్రం ఘోషిస్తోంది ఏంటంటే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు. అది కూడా శనివారం కూడా జన్మించారని మనకి చెప్పారు. కాబట్టి మనకి శనివారం ప్రతిసారి కలిసి రాదు కదా. ఈసారి మనకి విశేషం ఏంటంటే మంగళుడికి ప్రధానమైనటువంటి మంగళవారం వచ్చింది. మే 12వ తేదీ మంగళవారం రోజున పూర్వభాద్ర నక్షత్రము, వైశాఖ మాసము, బహుళ దశమి, చాలా 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 విశేషత్వం. మరి ఇంత విశేషత్వంతో కూడినటువంటి ఈ హనుమత్ జయంతిని ఎవరైతే కొన్ని కోరికలతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో పడుతున్నారో, ఎవరైతే ఎన్నో విధాలైనటువంటి శారీరక అనారోగ్య రుగ్మతలను అనుభవిస్తున్నారో, ముఖ్యంగా ప్రతి మనిషికి అమ్మ శరీరం కన్నా మానసిక వికారాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పంచేంద్రియాలు ఎప్పుడూ కూడా ఎన్నో రకాల వికారాలని మనకి మనసుకు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. పంచేంద్రియాలు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి పంచభూతాలంటే పృథివీ, వ్యాపస్థేజో, వాయురాకాశాత్ అని చెప్పి అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి. అట్లాగే మన శిరస్సు, ముఖ్యంగా శిరస్సులో నోరు, ముక్కు, కన్ను, చెవులు, అట్లాగే చర్మము. ఇవి 5 కూడా మనసుతో సంబంధం లేకపోయినా ఈ 5తోనే మనసంతా మనకి ఒక వ్యాధి ప్రబలుతూ ఉంటుంది. మానసికమైనటువంటి దుశ్చర్యలకు కానివ్వండి, మానసిక ఆనందానికి కానివ్వండి, ఆహ్లాదానికి, లేదా మీరు ఏదైనా ఒక దైవాన్ని అర్థించాలన్నా, ఒక దైవాన్ని ప్రార్థించాలన్నా, నిత్యము దైవారాధన చేయాలన్నా, అవతల వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడాలన్నా కూడా ఈ మనసే ప్రేరణ చేస్తూ ఉంటుంది. మరి అంతటి ఆ మనసుని రక్షించుకోవడానికి చేసేటటువంటి ముఖ్యమైన పండగల్లో హనుమంతుడు. ఎందుకని? హనుమంతుల వారు భక్తాగ్రేసరుడు. అసలు ఆయన్ని మించిన భక్తివంతుడు ఈ ప్రపంచంలో కాదు, విశ్వంలోనే లేరు. ఏ దేవతల్లో కూడా అంత భక్తి లేదు ఎవరికి అని మనకి రామాయణమే చెప్తోంది. మీరు ఉంటారు భక్తాగ్రేసరుడు. మరి భక్తి ప్లస్ సేవ, రాముల వారికి చేసిన సేవ సామాన్యమైందమ్మా. ఒక భార్యాభర్తల బంధంలో మరి పైశాచికత్వంతో, కాముకత్వంతో రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్ళినప్పుడు రాముల వారికి ఏం తోచక, ఆయన విష్ణువంశే, ఆయనకి అన్నీ తెలుసు, కానీ మానవ రూపాన్ని ధరించి ఆయన సామాన్య మానవులు ఈ భవిష్యత్ కాలంలో, ఇప్పుడు మనకి త్రేతాయుగము,
అట్లాగే ఇవన్నీ ఉంటాయి కదమ్మా, ద్వాపర యుగము. మరి ఈ ముందు యుగాలలో ఏ విధంగా భార్యాభర్తల దాంపత్యం ఉండాలి, మగవాడు ఏ విధంగా ఉండాలి, పురుషుడు ముఖ్యంగా భర్త ఏ విధంగా ఉండాలి, ఒక స్త్రీ ఏ ధర్మాన్ని పాటించాలి అనే విషయాలని మనకి రామాయణం పరిపూర్ణంగా, ఇదే కాదు మనకున్నటువంటి బౌబంధుత్వాలు, వ్యాపారము, ఉద్యోగము, అమ్మ, నాన్న, చెల్లెలు, అక్క, ప్రతి బంధం ఎలా ఉండాలనేది రామాయణం చెప్తుంది. చాలా బాగా చెప్తుందమ్మా. అవును, దాన్ని మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఋషులతో సమానంగా ఒక చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే మనకి ఎంతో మంది పుణ్యాత్మలు చెప్తూ వస్తున్నారు. ఋషుల పరంపరగా మనకి ఋషులు చూడకపోయినా వీళ్ళే ఋషులు ఎంత అందంగా చెప్తారంటే రామాయణం మనం చదవలేము అన్ని రోజులు కూర్చొని. కాబట్టి మనకు ఉన్నంతలో అవన్నీ వింటున్నాం. మరి అంతట రామాయణంలో ముఖ్య పాత్ర ఎవరిదమ్మా? హనుమంతుల వారి. అసలు ఆయనకి తెలియదు నేను ఇంత గంభీరుణ్ణి, లేకపోతే నేను ఈ కార్యాన్ని నేను చేయగలనా అని చెప్పి ఆయనకే తెలియదు. అలాంటిది మరి ఆయన లంకకి వెళ్ళి సీతమ్మ వారికి అంగుళీకాన్ని ఇచ్చి, ఆవిడిచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి రాముల వారికి ఇచ్చి, సరే యుద్ధానికి జరిపి ఏదో విధంగా వీళ్ళిద్దరినీ కలిపినటువంటి వాడు మహానుభావుడు హనుమంతుల వారు. మరి ఆయన వాయుపుత్రుడు, అంజనీ గర్భ సంభూతుడు. మరి వాయువు అనేటటువంటిది మనందరికీ కూడా నిత్యము ప్రాణాన్ని ఇస్తూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి అపాన వాయువుని బయటికి నెట్టవేయబడుతూ ఉంటుంది. దీనికి అధిపతి ఎవరన్నా? శని మహానుభావుడు. వాయువుకి అధిపతి ఎవరయ్యా అంటే శని మహానుభావుడు. అందుకనే ఆయన ఆయుష్ కారకుడు, ఆయుష్యుడు అంటారు. అంటే మనం ఆయుష్ ఉండాలి అంటే శని భగవానుడే మనకి శ్రీరామ రక్ష. మరి అంతటి శని భగవానుడు ఆడేటటువంటి లీలా విన్యాసాలు మనకి ఎన్నో ఉంటాయి కదా. జాతక ఇక్కడ ఒక చిన్న ప్రశ్న గురుగారు, మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. మనం మామూలుగా హనుమంతుడి గురించి, ఆంజనేయ స్వామి గురించి చెప్పుకుంటున్నప్పుడు అంటూ ఉంటారు, అంటే ఏలాంటి శని ఉన్నా, శని భగవానుడు ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు హనుమంతుడిని పూజిస్తే వాళ్ళకి అన్ని పోతాయి, అన్ని కష్టాలు పోతాయి అంటుంటారు. అంటే శని ఒకవేళ ఏలాంటి శని లాంటివి ఉన్నా కూడా జోలికి రారు శని భగవానుడు అంటుంటారు. దానికి మీరు ఏమంటారు? ఇది మనకి ఏమైనా ఈ హనుమాన్ జయంతి రోజు ఏమైనా మనకి కుదురుతుందా, ఇలా ఏమైనా పూజలు చేసుకోవడానికి? అట్లా కంపల్సరీ అమ్మా. అదే కదా ఇప్పుడు హనుమత్ జయంతి విశేషత్వంలో మనం చెప్పుకోబోయేది అదే. మనకి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, కంటక శని ప్రభావము ఇలా ఉంటాయి. మనకి ఉన్న మేషం నుంచి ద్వాదశ రాశులు, మీనరాశి వరకు కూడా ఉన్నటువంటివి. కొంతమంది పుష్యమి నక్షత్ర జాతకులు, అనురాధ నక్షత్ర జాతకులు, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు శని అధీనంలో ఉంటాయి. అట్లాగే మహర్దశలు ఉంటాయి మనకి, శని మహర్దశ, అంతర్దశ, విదశ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ నామస్మరణ, శ్రీరామ నామస్మరణ చేస్తూ హనుమంతుడి యొక్క చాలీసా చదవాలి. అదే విశేషత్వము. అది ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళకి 2.5 సంవత్సరాలు చొప్పున, కుంభరాశి వాళ్ళకేమో 2వ స్థానంలో ఉంటాడు, మీనరాశి వారికి నెత్తి మీద ఉంటాడు, మేషరాశి వారికి ఇప్పుడే ప్రారంభమైనట్టుగా 1.5 year క్రితం. అంటే వీళ్ళకి ఏంటంటే 7.5 సంవత్సరాలు శని జరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలియక ఏంటంటే మాకు శని దశ జరుగుతుంది, శని దశ జరుగుతుంది. శని దశ కాదండి, ఇది ఏలినాడి శని ప్రభావం. దశలు అంటే మళ్ళీ మీ జన్మజాతకంలో తెలియాలి. జన్మజాతకంలో ఏ దశలు నడుస్తున్నాయో ఎవరికి తెలియట్లేదు, లగ్నంతో తెలియట్లేదు. అంటే గమాలను చెప్తున్నాం కదా, ఏలినాడి శని అనగానే మాకు అదే దశ నడుస్తుంది, మాకు అన్ని ఇబ్బందులన్నీ ఆయన వల్లే అనుకుంటున్నారు. ఏ ఇబ్బంది శని వల్ల జరగవు. మన పూర్వజన్మ కర్మ, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతక విశేషాలు, దశలు, అంతర్దశలు మన యొక్క మంచి చెడుల్ని నిర్ణయిస్తే అది గుర్తుపెట్టుకోవాలి వీక్షించేటటువంటి ప్రేక్షకులు. అవి అనుభవింపజేసేటటువంటి గ్రహం ఏదయ్యా అంటే శని భగవానుడు. మంచిని అలాగే ఇస్తాడు, చెడుని కూడా అలాగే కడిగేస్తాడు. చెడుని కడిగితేనే కదమ్మా మనకి మంచి అనేటటువంటిది వచ్చేది. కాబట్టి అంతటి గొప్ప మహానుభావుడు ఈ శని భగవానుడు. మరి ఆయన్ని అదుపులో ఉంచగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే హనుమంతుల వారికి. ఆయనకి చెప్పేశాడు డైరెక్ట్ హనుమంతుల వారు, నీ యొక్క ఏలినాడి శనులు కానీ ఇవన్నీ జరుగుతున్న వాళ్ళు నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, నిత్యము నా నామస్మరణ కానీ లేకపోతే రాముల వారి యొక్క పూజలు కానీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తే నా తోక నీ అంతు చూస్తుంది అని చెప్పి ఆయన చెప్పేశాడు. అందుకనే హనుమంతుడు దీక్ష తీసుకున్న వాళ్ళ దగ్గరికి కానివ్వండి, హనుమాన్ చాలీసా చదివేటటువంటి వాళ్ళ దగ్గరికి కానివ్వండి, శని భగవానుడు రాడు. అందుకనే అయ్యప్ప దీక్షాధారంలో కూడా నలుపేస్తారు చూసారు. ప్రతి దాంట్లో మంది సైంటిఫిక్ రీజన్స్ ఏనమ్మా ఇవన్నీ. తెలియక చాలా మంది ఎన్నో రకాలు అనుకుంటారు. మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ హనుమత్ జయంతి మంగళవారం వస్తుంది. మంగళవారానికి అధిపతి ఎవరమ్మా? మంగళుడు అంటే కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత కూడా హనుమంతుల వారు. నరసింహస్వామి ఒకందుకు, ప్లస్ కుజుడికి ముఖ్యంగా మంగళవారం, శనివారం అందుకనే చేస్తుంటారు. కుజుడి వల్ల ఏం జరుగుతాయమ్మా? ప్రమాదాలు జరుగుతాయి.
గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, కోపము, ఆవేశము, క్రోధము, మనకున్న అరిషట్ వర్గాలన్నీ కూడా ఆ కుజుడి వల్ల నడుస్తూ ఉంటాయి. ఆవేశపరుడు. శని చూస్తేనేమో నిదానస్తుడు. ఈయన ఆవేశంతో ముందుకు దోస్తే శని నిదానం చేసినా వీళ్ళిద్దరూ ఆల్రెడీ మే 10 వరకు కలిసి ఉంటారు. ఈయన ఎప్పుడైతే కుజుడు విడనాడుతాడో వెంటనే మనకి హనుమత్ జయంతి వస్తుంది. అందుకనే ఆయన సొంత రాశిలోకి వస్తున్నాడు ఇప్పుడు కుజుడు. శని చూస్తే అక్కడే ఉంటాడు, ఏది మీనరాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ హనుమత్ జయంతి యొక్క విశేషములో ముఖ్యంగా శ్రీరాముల వారి యొక్క తారక మంత్రం ఉంటుందమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ యొక్క తారక మంత్రాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాట. ఆ మంత్రాన్ని ఎవరైతే గనక స్మరిస్తారో, శ్రీరామ శ్రీరామ అంటేనే ఈ పాపాలు తిరిగిపోయి ముందు జన్మ సార్థకత జరుగుతుందని మనకి శాస్త్రమే చెబుతోంది. మనం చర్చించుకోక్కర్లేదు, మనం అనుకుంటే చాలు. ఆ రోజున ఎవరైతే శ్రీరాముల వారి యొక్క ఆ మంత్రాన్ని తెల్లవారుజామున లేచి, ఏది సూర్యోదయానికి ముందు ఒక 2 గడియల ముందు లేచి తలస్నానాలు ఆదరించి చక్కగా నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని శిరస్నానం చేసి, ఎవరైతే బొట్టు పెట్టుకొని విభూతి నామాలు ధరించి మగవాళ్ళైతే, స్త్రీలైతే కాళ్ళకి పసుపు రాసుకొని ఎర్రబొట్టు కంపల్సరీ పెట్టుకొని ముందు మన ఇంట్లో పూజ, మన గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కాదు, మన ఇంట్లో మనం చేయాలి కదా. కాస్త మన ఇంటికి సంబంధించిన వాతావరణాన్ని శుభ్రంగా చేసుకొని రాముల వారి ఫోటో పెట్టుకొని, హనుమంతుల వారు కూడా అక్కడే ఉంటాడు, ఆయన విడిగా మనం ఫోటోలు తెచ్చి పెట్టుకోకర్లేదండి, విడిగా మనం భరాయించలేము ఆయన. అందుకని రాముల వారి యొక్క కొంతమంది ఇంట్లో అయితే మొత్తం పరివార ఫోటోనే ఉంటుంది. ఆ ఫోటో ముందు చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని 1008 సార్లు తారక మంత్రాన్ని చదివి, హనుమాన్ చాలీసా 11 సార్లు మినిమం, మ్యాక్సిమం 108 సార్లు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చదువుతూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను చదువుతున్నాను నాకు పుణ్యం వస్తుందని. మీకు పుణ్యం కాదు, మీరు చేసే ఈ శ్రీరామ మంత్రాన్ని ఎప్పుడైతే శ్రీరామ రామ రామేది అన్నారో, వాయువులో సూక్ష్మ రూపంగా ఉండేటటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే మహానుభావుడు హనుమంతుడు. సూక్ష్మ రూపధారి కదా ఆయన. ఎంతటి చిన్న మనకి కరోనా అంటారు కదా, దానికన్నా ఇంకా 1,00,000 వంతులో ఆయన సూక్ష్మంగా తిరిగేటటువంటి మహానుభావుడు ఆయన. మరి అటువంటి ఆయన వెంటనే వీరి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు నమస్కరిస్తూ. అంటే వారిలో ఎవరైతే స్మరిస్తారో వారిలో శ్రీరాముని చూసుకుంటాడు హనుమంతుల వారని మనకి శాస్త్రం చూస్తుంది. అంతే కదా, ఇప్పుడు మేము మహన్యాసం చదివేటప్పుడు మాలో రుద్రగణాలు ఆవాహితమై రుద్రుడు వచ్చేస్తాడు. అప్పుడే కదా మేము రుద్రుడిని, మహన్యాసం చదవకుండా రుద్రుడిని ఆరాధిస్తే పని జరగదట. అట్లాగే శ్రీరాముల వారి యొక్క తారక మంత్రాన్ని ఎవరైతే చదవకుండా హనుమంతుల వారికి పూజలు ఎన్ని చేసినా, ఎన్ని వడమాలలు వేసినా, ఎన్ని తమలపాకులతో చేసినా ఫలితం ఉండదు. అందుకనే చాలామంది అమ్మ ఈ శని ప్రభావం ఉన్న వాళ్ళు కానీ అనుకున్న కార్యాలు, లేదా కొంతమందికి ఈ మంగళుడు వలన అంటే కుజుడు వలన కూడా కోర్టు కేసులు విపరీతంగా ఉంటాయి. అన్నదమ్ముల సమస్య కానీ, గృహాలు, భూములు, లేకపోతే ఇల్లు కట్టడాలు, ఇల్లు పూర్వార్జితం అని ఉంటుంది కదా, తల్లిదండ్రుల ఆస్తులు రాక కోర్టు కేసుల్లో పడి భూ కబ్జాలు, అంటే భూమికి సంబంధించిన అన్ని వివాదాలకు సంబంధించినవన్నీ కూడా కుజుడే ఇస్తూ ఉంటాడు. వాళ్ళ జన్మజాతకంలో ఎక్కడైనా యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ ఒక రోజులో తెగిలేవు కాదు. కోర్టు కేసుల్లో కొన్ని సంవత్సరాలు సాగదీసేది ఎవడే అంటే శని భగవానుడు. వెంటనే అవజేయుడు ఆయన. ఈయనేమో అంటిస్తాడు, ఆయనేమో దాన్ని సాగదీస్తాడు. మనిషి ఏమవుతాడమ్మా, ఇగో అనుభవిస్తాడు కర్మల్ని. వాడి జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ, ఇంట్లో భార్యాబిడ్డలతో సరిగ్గా ఉండలేక కోపము, ఆవేశము, ఒకటి కాదండి అన్ని సమస్యలు అనుభవించే వాళ్ళు మనకి చాలా మంది మాకు ఫోన్లు వస్తాయి కాబట్టి చెబుతున్నాను. అంత అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మధ్య మధ్యలో వచ్చేటటువంటి అత్యంత అనుకూలమైనటువంటి పండగల్లో ఈ హనుమత్ జయంతి పండగ చాలా గొప్పది. అంటే శని దోషాలు చాలా వరకు ఆయన తీసేస్తాడు ఆ రోజున ఆయన స్మరిస్తే. హనుమాన్ చాలీసా 11 సార్లు మినిమం చదవండి. అట్లాగే వడపప్పు, పానకము, వీలుంటే ఇన్ని వడలు, మినప వడలు, ఇంకా దాంట్లో ఏం కలపకూడదు, మినప వడలు, మిరియాలు వేసి కాస్త అల్లం వేసి పెడితే ఇంకా దోషాలు ఉంటే పోతాయి. మిరియాల వల్ల ఏంటంటే అమ్మా పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర దోషాలను ఉంటాయి. ప్రయోగాలు అంటారు కదా, మా మీద ఏదో ప్రయోగం చేశారు, ఏదో చేసేసారండి అందుకనే మేము ఇట్లా అయిపోతున్నాం అని. ఎవరు ఏం చేసినా చేయకపోయినా హనుమంతుల వారిని కనుక మీరు ఆరాధిస్తే అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అవతల వాడు బాగుండాలని కోరుకోండి, అవతల వాడు చెడిపోవాలని మళ్ళీ మనం కోరుకుంటే హనుమంతుడు దీవించడండి. నాయన మేము బాగుండాలి, మా మీద ఎవరైనా ఏదైనా చేస్తుంటే దాన్ని తీసి పక్కన పడేసి అని చెప్పి మనం హనుమంతుల వారిని కోరుకొని రాముల వారిని చక్కగా సీతారాముల వారి యొక్క అష్టోత్తరంతో మల్లెపూలు వస్తున్నాయి. ఇప్పుడు మల్లెపూలు హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి ఆ సువాసనలు. ఈ మల్లెపూలతో ఎవరైతే సీతారాముల వారికి, హనుమంతుడికి అర్చిస్తే
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మల్లెపూలు, ఆ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ శుక్రుడికి సంబంధించినవి. ఎవరి జాతకంలోనైనా సరే శుక్రగ్రహ దోషాలు ఉన్నా, పెళ్ళిళ్ళు కాకపోయినా ఆ రోజున సీతారాముల వారికి, హనుమంతుల వారికి మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే మల్లెపూలు తీసుకొని సహస్రనామంతో హనుమంతుల వారికి చేసి సీతారాముల వారికి అష్టోత్తరంతో చేస్తే కనుక తప్పకుండా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే తమలపాకు మీద శ్రీరామ అని 108 ఆకుల మీద కొంతమంది రాస్తారు, కొంతమంది 14 ఆకులు రాస్తారు. ఆయన సంఖ్య 5 అమ్మ. 5 సంఖ్య చాలా విశేషత్వం హనుమంతుల వారు. కాబట్టి అందుకని 14 సార్లు చదివే వాళ్ళు ఉంటారు హనుమాన్ చాలీస. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు హనుమాన్ చాలీస కన్నా ఆయనకి ఋగ్వేద మంత్రం ఉంటుంది, మన్యు సూక్త జపము అని. ఆ మన్యు సూక్త జపాన్ని మేము 14 సార్లు చదవటము. ఆల్రెడీ నేను 70 రోజులు బట్టి పూజ చేస్తున్నా. కుజుడు రాహు కలిశాడు, కుజుడు శని కలిశారు. ఈ 70 రోజులు ఈ ఎంతో మంది, ఈ ముఖ్యంగా మనం అనుకున్న ఈ రాశుల వాళ్ళు చాలా మంది అనుభవిస్తున్నారని చెప్పి నేను 70 రోజుల క్రితం చేసే. రేపు హనుమ జయంతి హోమంతో నా పీఠంలో పరిసమాప్తి. ప్రతి అంటే ఈ 70 రోజుల పూజ చివరిలో హనుమంతుడి హోమంతోనే పరిసమాప్తి. 10వ తారీఖు కుజుడు శని విడిపోతున్నారు. ఇప్పుడు కుజుడు చాలా రిలాక్స్ గా తిరుగుతాడు. ఇంకా శనితో తిరిగేసరికి ఎన్ని యుద్ధాలు చూశారుగా, వాయు యుద్ధాలు చూశారు, భూమి యుద్ధాలు, భూమి లోపల శనితో కలిసి అంత చాలా మంది 3rd వరల్డ్ వార్ కూడా వచ్చేస్తున్నారు. రాదు అంత ఈజీగా రాదులేండి. ఎందుకంటే మన దేవతా భూమి అండి, కర్మభూమి. ఇప్పుడు నేను ప్రపంచం బాగుండాలని నేను చేశానమ్మా, ఏదో 4 సహకరించారు, వాళ్ళు గోతనామని చెప్పి చేసే, వాళ్ళు బాగున్నారు, ప్రపంచంలో ఎన్నో ముందుకు వచ్చాయి. ఇప్పుడు మీరు తెలియక మీరు ఎవరో ఒకళ్ళు 70 రోజుల్లో ఏ సుబ్రహ్మణ్య స్వామి పూజకో లేకపోతే హనుమంతుడి పూజకో వెళ్ళుంటారుగా. మనకి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పూజ చేసి మేము బాగుండాలంటే, మేము అంటే ఏంటి, ప్రపంచంలో మీరు కూడా అంటే ప్రపంచం బాగుండాలని కోరుకున్నారుగా. ఈ విధంగా మన అందరం చేసినటువంటి ఫలితమే ఏ వారులు ఇప్పుడు రావండి. అది ఇంకా పాపం పండాలండి. అప్పుడే ఎక్కడ పండుతుంది? ఎంత పండితే, ఎంత మరిగితే, చింతపండు గుజ్జు ఎంత మరిగితే పులిహోర అంత టేస్ట్ వస్తుంది. ఎంత మరిగితే గానీ మనకి పాపకర్మలు మనకి ప్రక్షాళన కావు. అందుకనే ఆ రోజున తప్పకుండా వీలుంటే మంగళవారం పూట స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయటము, స్వామివారికి మెడలో శ్రీరామ అనేటటువంటిది తమలపాకు మీద సింధూరంతో నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె, గానుగ నువ్వుల నూనె వేసి ఈ వేలుతో, మధ్య వేలు శనికి సంబంధించింది, మీ బాధలు పోవాలని, మీకు మంచి జరగాలని కోరుకొని శ్రీరామ అని పెద్దదైనా పర్వాలేదండి. కొంతమంది ఏమిటో చిన్నవి రాస్తారు, మనకే కనపడవు, ఆయనకేం కనపడతాయి. చక్కగా శ్రీరామ అని వేలుతో రాయండి. చాలా మంది ఏంటంటే పుల్లలు పెట్టి రాస్తారు. కాబట్టి వేలుతో రాయడం ద్వారా ఆ ఈనెలకి మనకు నరాలకి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ శ్రీరామ ఎప్పుడైతే రాశారో రాముల వారు లక్ష్మీదేవి స్వరూపమైన సీతామ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అట్లా గనక ఆయనకి మెళ్ళో వేసేటట్టుగా దండ ఏర్పాటు చేసి మీ మనసు దగ్గర కోరిక చెప్పుకొని ఆయనకి దండ వేపియండి. తమలపాకులతో మామూలుగా అష్టోత్తరార్చన చేపిస్తారు, బిల్వదళార్చన కూడా ఆయనకి చేయించండి. చాలా చాలా విశేషత్వం. మనలో ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోతాయి. మల్లెపూలతో అర్చించండి. సాయంత్రం పూట వీలుంటే హనుమాన్ చాలీస కొంతమంది ఇళ్లలో పారాయణాలు చేసుకుంటారు. 10 మంది కూర్చొని చక్కగా ఇన్నిసార్లు చేసుకుంటారు. అట్లా చేసుకోండి. ఒక పూట భోజనం చేయండి. కంపల్సరీ వడపప్పు పానకం నివేదన చేయండి. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తున్నాయి, అరటిపళ్ళు ఉంటాయి. ఇవి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి. మధ్యాహ్నము ఒకవేళ మీరు భోజనానికి ముందే ఎవరికైనా అన్నదానం చేయొచ్చు గుళ్ళల్లో, లేకపోతే మీరు ఎవరికైనా సరే ఒక 8 ప్యాకెట్లు శని దోషం పోవడానికి మీ ఇంట్లో అన్నం వండి మీకు తోచిన పప్పు కూర ఏదో ఒకటి కలిపేసి 8 ప్యాకెట్లు చక్కగా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారనుకోండి. ముందు మన శని దోషాలు పోవడంలో దాన ధర్మాలు ఎక్కువ ఉపయోగపడతాయి. తర్వాత మీరు భోజనం చేయండి. చేసి సాయంత్రం ఉపవాసం వండి ఏదో పండో లేకపోతే ఆయనకి నైవేద్యం పెట్టిన గారెలు అప్పాలు ఉంటాయి కదా, అవి తినేయచ్చు. చాలా చాలా పరమోత్తమం. అంటే సంవత్సరంలో మనకు వచ్చేటటువంటి ఒక్కరోజు ఈ హనుమాన్ జయంతి పండగ సంవత్సరం అంతా మనల్ని హనుమంతుల వారు కాపాడుతాడు. శ్రీరామ రక్ష అంటాం, హనుమంతుడు రక్షానం, శ్రీరామ రక్ష అంటాం. కాబట్టి ఈ విధంగా హనుమత్ జయంతిని శని దోషాలు, కుజ దోషాలు, జాతకాలలో కుజ దోషాలు ఉంటాయి కదమ్మా, పెళ్లిళ్ళుగా వాళ్ళ లగ్నాలు ఈ స్థానాల్లో కుజ దోషాలు ఉంటే మనకి కుంభ వివాహాలని, కదలి వివాహాలని చేసినా కూడా పెళ్లిళ్ళు కాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈసారి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి హనుమంతుల వారి యొక్క వారము, సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వారం కూడా కలిసి వచ్చింది కాబట్టి తృప్తిగా చేసుకోండి. ఎటువంటి కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా, ముఖ్యంగా ఈ శని దోషాలు అన్నీ అలా తుడిచిపెట్టుకుపోయి మీరు ఏదైతే కొంతమంది కేసుల నుంచి బయటపడతారో, కొంతమంది వివాహం అవుతుంది, కొంతమందికి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. మనసా వాచా కర్మణ చేయండి. చక్కటి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ యొక్క మంత్రము, శ్రీరామ మంత్రము ప్లస్ హనుమాన్ చాలీస ఈ 2 చాలండి. ఇంకా కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు విదేశాల్లో, లేకపోతే ఈ దేశంలో ఉన్నా కూడా
కొంతమంది పూజలు గుళ్ళలో మామూలుగా చేయించుకుంటారు. విశేషంగా మరి నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం నాకు ఉందమ్మా హైదరాబాద్లో. మరి నేను విశేషంగా ఈ 70 రోజులు చేసినటువంటి పూజకి హనుమత్ జయంతి రోజు చేస్తున్నాను కాబట్టి నాకు దగ్గరలో ఉంది ఇక్కడే. ఆ పీఠంలో హనుమంతుల వారికి సంబంధించిన మూల బీజాక్షర మంత్రాన్ని సంపుటీకరించి హనుమత్ పాశుపత హోమం చేస్తున్నాను. మల్లెపూలు ప్లస్ తమలపాకులతో. అట్లాగే సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో కూడా హోమం చేస్తూ శని దోషాలు పోవటానికి, కుజ దోషాలు యాక్సిడెంట్లు అవి లేకుండా ఉండడానికి మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా అవకాశము మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే చక్కగా చెప్తాను. వచ్చేవాళ్ళు కూర్చొని మామూలుగా దర్శనం చేసుకుంటూ హోమం చేయొచ్చు, లేదా నేను వీడియో పంపిస్తాను. అంటే ఏం లేదమ్మా, దేవాలయాలు ఇలాంటి చిన్న పీఠాలు వీటిలో ఏంటంటే గురువు ద్వారా చేయించే మంత్రపూర్వకంగా చేసేటటువంటి ఆ పూజలకి హోమాలకి ఎఫెక్ట్స్ ఎక్కువగా మనం ఎన్ని చేసినా, ఇప్పుడు తిరుపతి ఉందమ్మా, ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ వెంకటేశ్వరానికి సంబంధించిన పురుష సూక్తాలు ఎన్ని చదివినా తిరుపతి వెళ్ళి ఈ మంత్రాలయం చూడవు. ఆయన దర్శనం సెకండ్లో లక్షమంది చూడంగానే కొన్ని లక్షల సార్లు పురుష సూక్తం చదివినంత పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే చక్కగా ఈ హనుమత్ జయంతి విశేషంగా ఆచరించండి, తల్లిదండ్రులని గౌరవించండి, వృక్షాలని నరక్కుండా వృక్షో రక్షిత రక్షిత, మన సనాతన ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మంలోంచి ఎంతోమంది బయటికి వెళ్ళి లేనిపోని సమస్యల్ని సృష్టించుకుంటున్నారు. వివాహపరంగా కావచ్చు, దేశ విదేశాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా చదువుల పరంగా కాబట్టి వెళ్తున్నారు. మన దేశంలో ఉన్న ధర్మాన్ని మనమే కాపాడుకోవడం ద్వారా మన ఋషుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి ఉండి వంశము వృద్ధి చెందుతుంది, గోత్రాలు వృద్ధి చెందుతాయి. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎల్లవేళలా రక్షించేటటువంటి శక్తి హనుమంతుల వారు మనందరికీ ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. శుభమస్తు.